గురూజీ, నిన్నటి కార్యక్రమంలో కుటుంబ విచారం గురించి తెలియజేస్తున్నారు. కుటుంబ విచారం గురించి అంటే నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నాం. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య అవుతానే నెక్స్ట్ ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు వస్తారు. పాపం భర్త, వానికి అన్నీ తెలుసు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని. ఇప్పుడు తెలిసినది కదా రూలు, ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ భర్తనే ఎత్తుకోపోయి అరెస్ట్ చేస్తారు. అది కామన్. ఎన్క్వైరీకనే తీసుకెళ్తారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది విచారణ కోసమని అన్ని చీటీలో మొత్తంగా భర్తకు మొదలే తెలుసు మొత్తం అంతా. పాపం 10 రోజులు పాపం ఎక్కడో ఉన్నాడు, మళ్ళీ వచ్చి సరెండర్ అయ్యారు. ఇది ఎంతైనా ఇంతే అని వచ్చాడు, సరెండర్ అయ్యి ఎన్క్వైరీలో చెప్పాడు. ఫస్ట్ మాట, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోంది? వాడు ఒకే మాట చెప్పాడు, స్వంత అన్నయ్యతో అక్రమ సంబంధం ఉంది. చూసారా ఎలాంటి కర్మలు జరుగుతున్నాయో? అప్పుడు అవునా రాసుకున్నారు. సరే, ఇతను బెయిల్ పైన విడుదల అయ్యారు, అంతా అయిపోయింది. ఇది తెలిసిన వెంటనే అమ్మకి గుండె నొప్పి స్టార్ట్ అయింది. అతనికి అన్నయ్య అని తెలుసు, అది స్వంతం అన్నయ్య ఇంకొక అన్నయ్య అని తెలీదు. ఇతనికి తెలుసు, ఎందుకంటే ఆమె చెప్పింది మొదలే, నాకు అన్నయ్యతో ఇలా ఇలా ఉంది, నాకు అఫైర్ ఉంది, అందువల్లనే నేను నీతో సరిగా ఉండలేకపోతున్నా, నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమో తెలీదు అని చెప్పి అతనితో రోజు గొడవలు పడి ఇలాగే జరుగుతుంది. అతను బయట చెప్తే మర్యాద పోతుంది కదా అని చాలా బాధపడుతూ కుమిలిపోయి ఆఖరికి ఆమె చనిపోయిన తర్వాత ఇతను దూరం పారిపోయాడు. ఇది తర్వాత అమ్మ ఏం కావాలి, ఇది బయటకు రావడంగానే అమ్మ గుండె నొప్పి స్టార్ట్ అయింది. నా కొడుకు అలాంటి వాడు కాదే, దీనికి ముందు జరిగింది విచారం ఏంటి అనేది ఆలోచించింది. అప్పుడు కరెక్ట్గా పెళ్ళి కాకముందు 1 సంవత్సరం ముందు స్వంతము బావగారు కొడుకు అతను ఈమెతో మిస్బిహేవ్గా మాట్లాడడము ఇవన్నీ ఫోన్లో రికార్డ్ అయిపోయింది, ఏదో ఫోన్లో. అప్పుడు అతను బావగారు వచ్చి సొంత అమ్మకే చూపించారు, చూడమ్మా వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు అవ్వాలి, కానీ వీళ్ళది ఏదేదో జరుగుతూ ఉంది, ఇది నువ్వు మాటలు విను అంటే, అప్పుడు ఆ అమ్మాయి బాధపడి ఇది నేను వినలేను, అర్జెంట్ వివాహం చేసేయాలి అని చెప్పి బావగారే ఫోర్సబుల్ వివాహం చేశారు. కానీ అన్ని చోట్ల ప్రచారం ఏమొచ్చిందంటే స్వంత అన్నయ్య అని వచ్చింది, బావగారు కొడుకొని రాలేదు. అలా అయిన వెంటనే అతను ఏం చేశారు, ఇంకా ఇతన్ని తీసి ఏదో హెచ్చుతక్కువ అయిపోతుంది కదా అని భయపడిపోయి సొంతం అన్నయ్య పైనే అందరికీ ఫోన్ చేసి చెప్పేశాడు, రోజు ఇలా ఉంది ఇలా ఉంది. తన కొడుకు తప్పు చేసిండేది, కానీ ఇలా కర్మ పనులు చేస్తున్నారు. చూడండి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సంబంధాలకి విలువ లేకుండా పోతున్నాయి ఈరోజు. చిన్న మిస్టేక్, ఎవరో ఆత్మహత్య చేసుకొని ఎవరో చెప్పి ఆఖరికి ఆమె కూతురు చనిపోయింది. తర్వాత ఇక్కడ ఇది ఇలా అయింది. అంటే దీని అర్థం ఏంటి? పాపాలు ఒకరు చేస్తే దాని కర్మ ఇంకొకరు అనుభవిస్తారు. దీన్ని ఇతరులు దురుపయోగం చేసుకొని ఈ కుటుంబానికే అవ్యవస్థను చేసేసి అవమానం చేస్తూ ఉంటారు. అందుకే మనం విన్నవన్నీ కూడా నిజం కాదు, ఎన్నో అబద్ధాలు ఉంటాయి. చూసేవన్నీ కూడా సత్యాలు కాదు, ఎన్నో అసత్యాలు ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా ఏది విన్నా కూడా నిజంగా అది ఆలోచించాలి మనం ఒకసారి. నిజమేనా? ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మనము ఎడ్యుకేటెడ్సే కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ప్రపంచంలో ఇలా ఉందా? ఉన్నవి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం. దేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, కరీంనగర్ నుంచి రాజకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్కారం అండి రాజకుమారి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. అమ్మాయి నక్షత్రం తెలియదు కానీ పేరు దీపిక. 2001 5వ నెల మే 17వ తారీఖు పుట్టింది. మే 17వ తారీఖు సాయంత్రం 6:29 పుట్టింది. 2001 సంవత్సరం సాయంత్రం 6:29. అవును, 5వ నెల. 5వ నెల. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురుజీ శతకోటి వందనాలు గురుజీ. మీకు మా ఆశిస్సులో ఉంటుంది తల్లి. కలవాలనుకున్నా మేడం, ఇన్ని రోజుల నుంచి కలవాలనుకున్నా సార్. కానీ ఈరోజు కలిసింది.
అవును గురుజీ, నీ వల్ల అనుకున్నా అసలు కలుస్తుందా లేదా, నాకు అసలు ఉన్నదా లేదా, నా బిడ్డ గురించి తెలుసుకోవాలని సరే అమ్మా. ఎంత అనుకున్నా గురుజీ కలిసింది గురుజీ. పూర్వాభద్ర నక్షత్రం తల్లి. పూర్వాభద్ర నక్షత్రము ద్వితీయ స్థానాన్ని చూపిస్తుంది. ఎన్నో కూతురు ఈమె మీకు? నాకు ఒక్కతే అమ్మాయి సార్. ఒకటే అమ్మాయి. మా ఆయన చనిపోయాడు గురుజీ. జ్యేష్ఠ పుత్రిక, చతుస్థానంలో బుధుడు, పితృదోషం. ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు గురుజీ చనిపోయి. 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎవరు పోషిస్తున్నారు మీరు? మీరు ఎక్కడుంటారు? అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నా గురుజీ నేను. ఓకే, అత్తయ్య మామయ్య గారు సపోర్ట్ ఏం లేదా? లేదు గురుజీ, ఉన్నారు కానీ సపోర్ట్ లేదు గురుజీ. పక్క వదిలేశారు. వాళ్ళ తరపు నుంచి పిత్రార్జిత ఆస్తి అలాంటిది ఏం లేదు? ఏమున్నా అంత మాత్రం గురుజీ. అంటే వాళ్ళ తరపు నుంచి ఏదైనా అమ్మాయి ఎడ్యుకేషన్ కానీ లేదా మీ ఒక కుటుంబ వ్యవస్థకు కానీ ఏదైనా సపోర్ట్ ఉందా అని నేను అడిగాను. అడిగా కానీ ఇప్పటికి వాళ్ళు ఉన్నారు కొంచెం అంటున్నారు అంతే గురుజీ. వచ్చేది తక్కువనే గురుజీ, వచ్చేది తెలియదు అసలు, రాని తెలియదు. వచ్చేదేం లేదు? లేదు గురుజీ. సరే తల్లి, మంచిది. నీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలి చెప్పమ్మా. భవిష్యత్తు ఎట్లున్నది గురుజీ? ఇప్పుడు 10th అయిపోయింది, మెకానికల్ వేయింది, పాలిటెక్నిక్ రాసి. ఎందుకు పాలిటెక్నిక్ తీయించారు మీరు? ఎవరు చెప్పు తెలియదు అదే గురుజీ. ఆలోచిస్తాను అసలు తీసుకొచ్చి వేరే దానిలో పంపియాను. మీ కాల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తాను గురుజీ. రోజు దీపం పెట్టుకుంటాను గురుజీ కలవాలి. మీరు ఏం చెప్తారో అని. సరే తల్లి, ఇప్పుడు జాయిన్ అయిపోయిందా అమ్మాయి? జాయిన్ అయిపోయింది కానీ ఇప్పుడు తీసుకురావాలనుకొని మరి ఇట్లా ఎంసెట్కి ఇట్లా రాయించి ఇట్లా పోవాలన్న రూట్లో అనిపిస్తుంది గురుజీ. ఇప్పుడు మీరు ఒక పని చేయండి. చెప్పండి. దాంట్లోనే డిప్లొమా కోర్స్లోనే బి ఫార్మసీ ఉంటుంది తల్లి. బి ఫార్మసీ కోర్స్. ఫార్మసీ మెడికల్, మెడిసిన్ రిలేటెడ్. మనము ఈ మెడికల్ స్టోర్స్, మెడికల్ రిలేటెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్కి వర్కింగ్ చేస్తారు. బి ఫార్మసీ అంటాం. డిప్లొమా ఉంది, 10th పైన వెళ్ళొచ్చు, బి ఫార్మసీ కోర్స్ చేసచ్చు. లేదు అన్న నర్సింగ్ కోర్స్, డిప్లొమా ఇన్ నర్సింగ్, అది చేస్తే డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ చేసిన అమ్మాయికి ముందరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, మంచి స్టాఫ్ నర్స్ అవుతుంది. లేదు అన్న బి ఫార్మసీ చేసినా కూడా ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇలాంటిది ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతుంది తల్లి. ఎందుకంటే అమ్మాయి జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని ఉంది. అమ్మాయి బాగా చదివితే 100% మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఒక మంచి ఉద్యోగం వస్తుంది తల్లి. కానీ అమ్మాయి ఇంట్రెస్ట్గా చదవాలి, అర్థమైందా? ఇప్పుడు 10th ఎంత వచ్చింది తల్లి పర్సంటేజ్? 80.3 అంటే 83% వచ్చింది. ఓకే, ప్రాబ్లం లేదు, చదువుగలదు. అమ్మాయిలో ఆ స్తోమత ఉంది, మీరు చదివించండి. ఖచ్చితంగా అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది తల్లి. మీరేం భయపడకండి. మెకానికల్ వద్దమ్మా, అమ్మాయిలకు మెకానికల్ తీసి ఎక్కడ పంపిస్తారు చెప్పండి? దాంట్లో మంచి మాస్టర్స్ చేయకపోతే ఎక్కడ మంచి ఉద్యోగాలు దొరకవు. మెకానికల్కి స్కోప్ తక్కువ కదా తల్లి. అమ్మాయి చదివిన తర్వాత అది ఉపయోగపడాలి అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి జాతకానికి కూడా ఇదే అచ్చొచ్చేది, ఎందుకంటే అమ్మాయి పుట్టినది వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంలో జన్మించే ఎవరికైనా కానీ మెడికల్ బాగా అచ్చొస్తుంది. నేను ఇంతకు ముందే టీవీలో చెప్పాను. అందువలన అమ్మాయికి వృశ్చిక లగ్నం కాబట్టి మెడికల్, మెడిసిన్స్ రిలేటెడ్ చదవండి. ఇప్పుడు ఎంబీబీఎస్ మనం చేయించలేము, మనకు ఆ స్తోమతను లేదు, ఆ ఓపికను లేదు. అదే నర్సింగ్ కోర్స్ కానీ లేదు అన్న మెడిసిన్ రిలేటెడ్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీకి చేర్పించినా కూడా డిప్లొమా ఫార్మసీ కోర్స్ అని డి ఫార్మసీ అంటే. తర్వాత అది అయిన తర్వాత డాక్టర్ ఫార్మసీ అని ఉంటుంది, అదైనా సరే. ఇవన్నీ చక్కగా దానిపైనే వెళ్తే అమ్మాయికి జీవితంలో మంచి ఉపయోగపడుతుంది. ఎక్కడో ఒక చోటు జీవితం చేయొచ్చు, అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. మీరు నేను చెప్పినట్టుగా చేయించండి. ప్రస్తుతానికైతే ఇంకా ఎడ్యుకేషన్ ఎక్కడ డిస్కంటిన్యూ కాకుండా ఉండాలనే సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు అమ్మాయి లేవంగానే స్నానం చేసి గణపతికి ఒక 21 గరిక గడ్డిని గం గణపతయే నమః అనుకొని రోజు పెడుతూ ఉన్ని.